హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్ వరల్. ఈరోజు అయితే భక్షాల సాంబార్ అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే మనము శనగబ్యాలను తీసుకొని 1 గంట నానబెట్టుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా వీటిపైన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్ని మనం వడకట్టుకుంటే వాటర్ అయితే ఇలా వస్తాయండి. ఈ వచ్చిన వాటర్ని మనము వీటితోనే మనము సాంబార్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ వాటర్తో సాంబార్ చేసుకోబోతున్నాం ఈరోజు. ఫస్ట్ అయితే ఈ వాటర్ని మనం వడకట్టి పెట్టుకున్నాక వాటర్ అయితే ఇలా వస్తుందండి. మనం వడకట్టి పెట్టుకున్నాక ఆ శనగబాలతో బెల్లం వేసి ఇలా పూర్ణం అయితే చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో ఉందండి, వెళ్ళి చూసేయండి. తర్వాత మనము పూర్ణం చేసి పెట్టుకున్నాక మనం పోపు పెట్టుకోవాలండి. సాంబార్కి ఆనియన్, టమాటో, పోపు దినుసులు వేసుకున్నాను అనమాట, కరివేపాకు. మనం వేసుకున్నాక వీటిని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. బాగా వేగాక బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం పసుపు వేసుకోవాలి. పసుపు, తర్వాత కారము, ధనియా పౌడర్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. టెక్స్చర్ని మనం మగ్గించుకున్న తర్వాత మనం దాంట్లో వడకట్టి పెట్టుకున్నాం కదండి శనగబాలలో ఉన్న వాటర్ అన్ని, ఇలా మనం వాటర్ అని ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పూర్ణం అయితే కొంచెం ఇట్లా వేసుకోవాలండి. వీడియో అయితే మిస్ అయింది, నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో, వెళ్ళి చూసేయండి. ఉడికించి పెట్టుకున్నాము ఆల్రెడీ ములక్కాడలు, ఉడికించి పెట్టుకున్న ములక్కాడల్ని ఈ రసంలో వేసేసుకోవాలన్నమాట సాంబార్లో. తర్వాత బాగా కొంచెం కలుపుకొని కొంచెం ఉడికేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం ఈ చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదా, ముందే నానబెట్టుకున్న చింతపండును మనం గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసి ఆ గుజ్జునంతా కూడా మనం దాంట్లో వేసేసుకోవాలన్నమాట, వచ్చిన జ్యూసీ వాటర్ని. తర్వాత మనం కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి, ఉడికించుకోవాలి. చూసారు కదా, సాంబార్ అయితే బాగా ఉడికిందండి. ఉడికిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని సన్నగా తరుక్కొని సాంబార్లో వేసేసుకోవాలి. లాస్ట్లో స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఈ భక్షాల సాంబార్ మా సైడ్ చాలా ఫేమస్ అనమాట, ఎవ్రీ ఫెస్టివల్కి చేసుకుంటాము.